స్వెన్ నెట్వర్క్ సూటిగా సుత్తి లేకుండా. న్యూఢిల్లీలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ను గ్లోబల్ ఏఐ హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో అంతర్జాతీయ టెక్ సంస్థలతో చర్చలు జరపగా, రేవంత్ రెడ్డి తెలంగాణ ఏఐ పాలసీ, హైదరాబాద్ ఏఐ సిటీపై కీలక ప్రసంగం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాషింగ్టన్లో జరిగిన తన కొత్త బోర్డ్ ఆఫ్ పీస్ తొలి సమావేశంలో 10 రోజుల్లో అర్థవంతమైన ఒప్పందానికి రావాలని ఇరాన్కు అల్టిమేటం జారీ చేశారు. అలా జరగకపోతే చెడు పరిణామాలు ఎదురవుతాయి అంటూ సైనిక చర్యలకు సంకేతం ఇచ్చారు. ఇరాన్ అణ్వస్త్రాలు సంపాదించడాన్ని అమెరికా ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించదని ట్రంప్ అన్నారు. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో 90 అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహంపై కన్జర్వేటివ్ కార్యకర్త, మగా నేత కార్లోస్ టుర్సియోస్ ఈ విగ్రహంపై సోషల్ మీడియాలో వీడియో షేర్ చేస్తూ భారతీయ వలసదారుల వల్ల థర్డ్ వరల్డ్ ఇన్వేషన్ జరుగుతోందని వ్యాఖ్యానించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. టుర్సియోస్ వ్యాఖ్యలను హిందూ సంఘాలు, మానవ హక్కుల కార్యకర్తలు తీవ్రంగా ఖండిస్తూ ఇవి మత విద్వేషాన్ని ప్రోత్సహిస్తున్నాయని ఆరోపిస్తున్నారు. డిజిటల్ పేమెంట్స్ యాప్ ఫోన్ పే కొత్త బయోమెట్రిక్ ఆథెంటికేషన్ ఫీచర్ ను ప్రవేశపెట్టింది. ఇకపై వినియోగదారులు ఫింగర్ ప్రింట్ లేదా ఫేస్ ఐడితోనే 5,000 వరకు యూపీఐ లావాదేవీలు చేయవచ్చు. పిన్ టైప్ చేయాల్సిన అవసరం లేదు. ఈ సౌకర్యం ప్రస్తుతం ఆండ్రాయిడ్ వినియోగదారులకు దశలవారీగా అందుబాటులోకి వస్తుండగా, బయోమెట్రిక్ పని చేయకపోతే వెంటనే యూపీఐ పిన్ కు మారే వెసులుబాటు ఉంది. నటి త్రిష తన న్యాయవాది ద్వారా తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనర్ నాగేంద్రన్కు లీగల్ నోటీసులు ఇచ్చారు. నటుడు, రాజకీయ నేత విజయ్పై వ్యాఖ్యలు చేస్తూ త్రిష పేరును ప్రస్తావించడంతో ఈ వివాదం మొదలైంది. ఈ ప్రకటనలో త్రిష అసభ్యకరమైన వ్యాఖ్యలను సహించబోమని, తనకు ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేదని స్పష్టం చేశారు. తాను నటిగా మాత్రమే గుర్తింపబడాలని కోరారు. ఈ లీగల్ నోటీసును ఇన్స్టాగ్రామ్, ఎక్స్లో షేర్ చేస్తూ అగౌరవాన్ని ఎల్లప్పుడూ ప్రశ్నించాలి అని క్యాప్షన్ ఇచ్చారు. సుత్తి కొట్టకుండా నిజమైన వార్తలను తెలుసుకోవడం ప్రతి భారతీయుడి హక్కు. సూటిగా చెప్పే మా స్వెన్ నెట్వర్క్ వార్తలు మీకు నచ్చినట్టు అయితే ఈ వీడియోను లైక్ చేయండి.